నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎంత అమాయకుడైనా సరే రాజకీయ రంగ ప్రవేశం చేస్తే వాడు చాణక్యుడవుతాడు. ఎవడైనా సరే. విజయ్ సీఎం సీట్లో కూర్చోకముందు గవర్నర్ ఇంటి చుట్టూ తిరిగిండు 4 సార్లు. పాపం 4వసారి ఫుల్ ప్లెడ్జ్లో 120 మెజార్టీ ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించిండు. ఇవాళ బలపరీక్షకు 120 ఉన్నాయి. కానీ రాజకీయ చాతుర్యం ఎట్లుంటుందంటే, చతురత, అన్నా డిఎంకే నుంచి విడిపోయినటువంటి చీలిక వర్గం వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది జనరల్గా 2 రోజుల నుంచి మనకు తెలుస్తున్నది 30 మంది ఉన్నారని. వాళ్ళు ఇనవైపు రావడానికి చేసినటువంటి ప్రయత్నాలు సఫలం చెందినాయి. దీంతో ఏమైంది? పళనిస్వామి 17 మంది వాకౌట్ చేశారు. డిఎంకే వాళ్ళు వాకౌట్ చేశారు. విజయం వరించింది. విజయ్కి విశ్వాస తీర్మానంలో విజయం వరించింది. ఇక్కడ ఇది అంటే రాజకీయ చాతుర్యం అట్లుంటే చతురత. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విపక్షానికి చెందిన ఏఐఏడిఎంకేలో తిరుగుబాటు మొదలై చీలికకు దారి తీసింది. డిఎంకే నుంచి బయటకు వచ్చింది ఏఐడిఎంకే. నుంచి బయటకు వచ్చింది ఏఐడిఎంకే నుంచి బయటకు వచ్చిరు 30 మంది. మళ్ళీ వీళ్ళు ఏం పెట్టుకుంటారు కొత్త పేరు? ఏఐడిఎంకే బద్ధ శత్రువు డిఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి చేసిన ప్రయత్నాన్ని నిరసిస్తూ ఎస్పీ వేలుమణి, సిబి షణ్ముగ నేతృత్వంలో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు చేసి సీఎం విజయ్కి మద్దతు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో జరిగే విజయ విశ్వాస పరీక్షలో తాము ఆయనకు మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. దాని వెనకాల నడుస్తుంది వ్యవహారం. దాని వెనకాల ప్యాకేజీలో లేకుంటే మంత్రి పదవులో అదేదో నడుస్తుంది. కానీ ముందుకు మేము ఏమీ షరతులు లేకుండా అని. ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లలో పోటీ చేసిన ఏఐడిఎంకే 47 సీట్లలో విజయం సాధించింది. డిఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పళనిస్వామి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. దీనిని పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఏఐడిఎంకే ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా తీసుకునే ఎలాంటి ప్రతిపాదనైనా తాము వ్యతిరేకిస్తామన్నారు. జయలలిత ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండే, ఆమె ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అదంతా ఆగమాగం సుమతైంది. రెబల్ నేత షణ్ముగం చేసిన ఆరోపణలను ఏఐడిఎంకే నాయకత్వం వదంతులుగా కొట్టివేసింది. ఆయా జిల్లాలో విజయం సాధించడంలో విఫలమైన నేతలు అబద్ధాల మూటలు విప్పుతున్నారని ఎక్స్లో ఆరోపించింది. అసమ్మతి నేతలు వేలుమణి, షణ్ముగం, సి విజయభాస్కరన్ టీవీకే ప్రభుత్వంలో మంత్రి పదవులు ఆశిస్తున్నారని పేర్కొంది. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రెబల్ ఏఐడిఎంకే ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. రెబల్ వర్గానికి నేతృత్వం వహిస్తున్న వి షణ్ముగం ఇంటికి చేరుకున్న విజయ్ ఆయనను సన్మానించి అక్కడ రెబల్ శాసనసభ్యులతో మాట్లాడారు. ఇదంతా ఈ రాజకీయం ఎత్తుంటుంది. అదేవిధంగా విజయ్ మనం నిన్న చెప్పుకున్నాం, 500 మీటర్ల దూరంలో ఉండే మద్యం షాపులను మూసివేయాలని. ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, బస్టాండ్లకు దగ్గరలో ఎక్కడ మద్యం షాపులు ఉన్నా 717 మద్యం దుకాణాలను 2 వారాల్లో మూసేయాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించాడు. రాజకీయంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నిన్న రాత్రి ఏదో జరుగుతుంది, ఇలా పొద్దున్న లేవగానే మళ్ళీ మార్పు. పొద్దున రాత్రికి ఛాయ్ తాగుతాడు, పొద్దున కాఫీ తాగంగానే మళ్ళీ మారుతుంది వాడికి. ఇట్లా రాత్రికి ఇంకా వేరే ఉంటాయి కాబట్టి అన్నీ సంతకాలు ఇంతకాలు అన్నీ రాత్రి పూటనే అవుతుంటాయి. చర్చలు అన్నీ. ఆ రాజకీయ నాయకులు పరిస్థితి అట్లా. ఇవాళ ఈ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీకి మద్దతు ఇచ్చిండు, ఆ పార్టీని తిడుతున్నాడంటే రేపు ఆ పార్టీలో పోయేదాకా కూడా కుటుంబ సభ్యులు కూడా తెలియదు. ఏమంటారు ప్రేక్షకులారా? రాజకీయం అంటేనే రంగు, రుచి, వాసన లేదే రాజకీయం. ఇవాళ విజయ్ తన చతురతతో ఏఐడిఎంకే నుంచి రెబల్గా ఉన్నటువంటి 30 మందిని తన వైపు లాక్కునడానికి ప్రయత్నం చేసిండు. అందులో సఫలం చెందిండు. మళ్ళీ ఆ విశ్వాస తీర్మానం అది ఓకే అయిపోయింది, విజయం సాధించింది. మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఆయనకు జిందాబాద్. అద్భుతంగా పరిపాలన చేయొచ్చు. ఇప్పుడు తనకు మద్దతు ఇచ్చే వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకులో లేకుంటే కార్పొరేషన్ ర్యాంకులో లేకుంటే ఏదైనా పెద్ద ప్రాజెక్టులో ఏదో ఒప్పందం జరిగి ఉంటుంది. నిన్న సన్మానం చేసిందంటే ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేస్తాడు. దానికి అనుకూలంగా ఆయన ప్రభుత్వం నెట్టుకొస్తాడు. వాళ్లను మద్దతు ఇచ్చిన వాళ్ళను కూడా కాపాడుకుంటూ వస్తాడు. ప్రజల సంగతి తర్వాత. ఏమంటారు ప్రేక్షకులారా?
మరి ఏఐడిఎంకే నుంచి విడిపోయి విజయ్కి మద్దతు ఇచ్చిన శుభ సమయం అనుకుందామా, లేకుంటే రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత చేసేటువంటి వెధవ వేషాలు అని అనుకుందామా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.